కడిగిన ముత్యంలా కవిత గారు బయటకు వస్తా ఉన్నారు అంటూ బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. సో ది ఫైటర్ ఈజ్ బ్యాక్ అనుకోవచ్చా? అంటే ప్రధానంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా, ఎందుకంటే మనోజ్ సిసోడియా గారేమో 17 నెలల కాలం పాటు జైల్లో ఉంటారు. కల్వకుంట్ల కవిత గారిని లేట్గా అరెస్ట్ చేసిర్రు. అదే కాకుండా తక్కువ కాలం జైల్లో ఉండి తొందరగా బెయిల్ వచ్చింది. అదే కాకుండా నిన్న జరిగినటువంటి ఆర్గ్యుమెంట్లలో పీపీ గారు ఎక్కడ కూడా ఆబ్జెక్షన్ చెప్పలేదు. పీపీ గారు గవర్నమెంట్ తరఫున, కేంద్ర ప్రభుత్వం తరఫున నియమించినటువంటి వ్యక్తి. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, కేంద్ర ఆధీనంలో ఉంటాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో లేదా కాంగ్రెస్ ప్రభుత్వ ఆధీనంలో లేవు. దానిలో భాగంగా కాంగ్రెస్ పార్టీగా ఈడీ, సిబిఐ అనేది భారతీయ జనతా పార్టీ జేబు సంస్థలకు ఉన్నాయి కాబట్టి మనోజ్ సిసోడియా గారు 17 నెలల కాలం పాటు జైల్లో ఉండేది. పీపీ గారు అబ్జెక్షన్ చెప్పకపోయింది. అదే కాకుండా అక్కడ జరిగినటువంటి ఆర్గ్యుమెంట్లన్నీ కూడా కల్వకుంట్ల కవిత గారు బెయిల్ వచ్చే విధంగా ఉన్నాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పరిణామాలు చూసినప్పుడు కనపడతా ఉంది. అదే కాకుండా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముందే తెలుసు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా గుండు గుత్తగా ఢిల్లీ పోయి సంబరాల్లో భాగస్వాములేరు. మరి ముందస్తు వాళ్ళకు బెయిల్ వస్తుందని ఎలా తెలిసిందంటే లోపాయికారిక ఒప్పందంలో భాగం కావచ్చు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ గుండు గుత్తగా భారతీయ జనతా పార్టీకి సరెండర్ కావడం తోటి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ 2002లో ప్రారంభిస్తే 2024 వరకు ఏనాడు కూడా లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా లేదు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 37% వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో దాదాపు 18% పరిమితమైంది. అదే కాకుండా 2019లో 9 స్థానాలు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓన్లీ 0 స్థానాలు పరిమితమైంది. 7 స్థానాల్లో డిపాయిడ్ కోల్పోయారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఎంపీ ఎలక్షన్స్ 12 గంటల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏజెంట్లంతా కూడా లేచిపోయి భారతీయ జనతా పార్టీ ఓట్లని చెప్పిరని చెప్పేసి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరిగింది. దానిలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీకి 0 సీట్లు వచ్చినాయి. అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సహకరించింది. ఎంపీ ఎలక్షన్ లో దానికి అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ సహకరించినందుకు 2024లో జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సహకరించింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సినటువంటి 16 స్థానాలు గెలవకుండా ఓన్లీ కాదు ఎలా సహకరించింది 2024 ఎంపీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ బీజేపీకి ఎలా సహకరించింది? ఏ ప్రాతిపదిక మీద సహకరించిందని చెప్తారు? అంటే అభ్యర్థులు బలహీన అభ్యర్థులను పెట్టడం వల్ల సహకరించింది అంటారా? ఇప్పుడు మీరు చూడండి 2002లో ప్రారంభమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా లోక్సభలో ప్రాతినిధ్యం ఉన్నది. కానీ మొన్న జరిగినటువంటి ఎలక్షన్ లో 7 స్థానాల్లో డిపాయిడ్ కోల్పోయింది. 7 స్థానాలు డిపాయిడ్ కోల్పోయింది. గుండు గుత్తగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సరెండర్ కావడంతో 0 స్థానాలు పరిమితి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పోరాటం చేసి ఉంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 16 స్థానాలు గెలిచి ఉండే. కానీ పోరాటం చేయకపోవడం మూలంగా భారతీయ జనతా పార్టీ సహకరించిన పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో తెలంగాణ రాష్ట్రంలో ఫలితాలు భిన్నంగా రావడంతో బీఆర్ఎస్ పార్టీ ఏమో 0 సీట్ల పరిమితమైంది. భారతీయ జనతా పార్టీ 4 స్థానాల నుంచి 8 స్థానాలు గెలిచిన మన సందర్భం మనం చూసిన వాటినే తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ సహకరించింది. ఎంపీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీ సహకరించింది చాలా స్పష్టం. అదే కాకుండా 15 నెలల కాలం పాటు మనోజ్ సిసోడియా గారు జైల్లో ఉంటారు. వారు ముందస్తుగానే అరెస్ట్ అవుతారు. కల్వకుంట్ల కవిత గారు వారేమో 5 నెలల కాలం పాటు జైల్లో ఉంటారు. అదే కాకుండా వారిని లేట్ గా అరెస్ట్ చేసింది. ఎందుకంటే కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ కావాలా. అదే కాకుండా ఇన్ని రోజులు కూడా బెయిల్ ఎందుకు లేట్ అయిందంటే కేజ్రీవాల్ గారు ఎక్కడ బయటకు వస్తుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ లోపాయికారి ఒప్పందంలో భాగంగానే తాత్సారం చేసినది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ 2014 నుంచి 2023 వరకు భారతీయ జనతా పార్టీ తెచ్చిన ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చారు. ఎందుకంటే మీరు చూడండి 373 ఆర్టికల్ రాజ్యసభ ఇచ్చారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, జిఎస్టీ, డిమానిటేషన్, అదే కాకుండా మన రైతు నల్ల చట్టాలు అన్ని బిల్లులు కూడా. అలా అనుకుంటే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ పెట్టినటువంటి ప్రతి బిల్లుకి మద్దతు ఇచ్చింది. మరి వారిద్దరి మధ్య లోపాయికార ఒప్పందం ఉన్నట్ట? మరి లోపాయికార ఒప్పందం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు ఆ కేసులు ఏమైనా సార్ ఇంతవరకు కేసులు కదిలినాయి. 10 లోపాయికార ఒప్పందం ఉంటే వారు 11 స్థానాలకు ఎందుకు పరిమితం అయిపోయేవారు సార్? ఇప్పుడు అదే కదా ప్రజలు గమనిస్తుండ్రు. అదే చెప్తా ఉన్నాం, ప్రజలు గమనిస్తుంటారు సార్. రాజకీయాల్లో ఈ లోపాయికారిక ఒప్పందాన్ని ప్రజలు ఎప్పుడు కూడా హర్షించరు. అదే కాకుండా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారులు ఉంటే పల్లెత్తి మాట అనకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో కూడా అదే చేసింది. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులను కూడా ఎవరైతే భారతీయ జనతా పార్టీ
లోపాయకార ఒప్పందం పెట్టుకున్న ప్రతి వ్యక్తి కూడా రాజకీయాలు అవుట్ అయిపోయింది. మనం చూస్తా ఉన్నాం. యా యా ఒక్క నిమిషం కౌశిక్ గారు, సుభాష్ గారు చెప్తా ఉన్నారు, చెప్పండి సుభాష్ గారు. ఇప్పుడు రాజ్యసభ ఎంపీ మన అభిషేక్ సంఘవీన్ మీరు లేదా సైలెంట్ గా బీఆర్ఎస్ నుంచి ఇంతవరకు ఒక్క స్టేట్మెంట్ కూడా రాలేదు. మీరు దానికి ఏంటంటే ఆన్సర్ చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడతారు, మనోజ్ సిసోడియా గురించి మాట్లాడతారు, న్యాయ వ్యవస్థ గురించి కాదు, పొలిటికల్ స్టేట్మెంట్ గురించి మీరు మాట్లాడండి. ఇవాళ మీరు బీఆర్ఎస్ పార్టీ తోటి మీరు అభ్యర్థిగా పోటీ చేస్తున్న తెలంగాణ నుంచి మీకు ఎందుకు పెట్టినారు తెలంగాణలో మరి 70 స్థానాల్లో మేము గెలుస్తామా, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తా, భారతీయ జనతా పార్టీ గెలుస్తా? చెప్పండి. మీరు మాకు 70 స్థానాలు ఉన్నాయో మీరు ఒప్పుకుంటారా లేదు చెప్పండి. మీకు 8 స్థానాలు, మాకు 70 స్థానాలు. బీఆర్ఎస్ పార్టీ 28 స్థానాలు పరిమితం అయినప్పుడు మరి ఎవరు గెలుస్తారు? మీరు నామినేషన్ ఇస్తే మేము వద్దని చెప్పినామా? అంటే మీరు ఎంతసేపు ఇష్యూ డైవర్ట్ చేసి అంటే 12 స్థానాలకు ఎలక్షన్ భారతీయ జనతా పార్టీ కూటమి ఇనానమస్ గా ఎలక్ట్ అయ్యారు. అంటే భారతీయ జనతా పార్టీ కూడా లోపాయకారికి ఒప్పందం పెట్టుకుని చెప్పండి మరి. అంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేసినట్లయితే కాంగ్రెస్ పార్టీ లాభం జరిగే అవకాశం ఉంది. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పోరాటం చేసినట్లయితే కాంగ్రెస్ పార్టీ లాభమయ్యే అవకాశం. కాబట్టి భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ సరెండర్ చేసిన మాట వాస్తవం. తెలంగాణ రాష్ట్రంలో ఆ ఫలితాలు కూడా మనం చూస్తే 2002 20 సంవత్సరాల తర్వాత కూడా ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలం పాటు అధికారంలో ఉండి ఏ విధంగా డిపాజిట్ కోల్పోయిన పరిస్థితి మనం చూసామంటే చాలా స్పష్టంగా లోపాయకారికి ఒప్పందంలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఇంకో విషయం కౌశిక్ గారు, కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీ మీద, మోదీ గారి మీద కేసీఆర్ గారు యుద్ధం ప్రకటించిన మాట వాస్తవం కదా? దేశీ నేత కేసీఆర్ అన్నారు, టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ పెట్టారు, దేశవ్యాప్తంగా పోటీ చేస్తా అన్నారు, ప్రధానమంత్రి సీట్ ని కూడా మారుస్తామన్నారు. అలాంటప్పుడు వాళ్ళిద్దరి మధ్య సఖ్యత ఎలా కుదురుతుంది? మోదీ గారు రాష్ట్రానికి వస్తే ఇక్కడ ఏ విధంగా కేసీఆర్ గారు ప్రవర్తించారు చూశారు కదా. లే ఇప్పుడు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 2014 నుంచి 2022 వరకు భారతీయ జనతా పార్టీ తెచ్చిన ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చిందే బీఆర్ఎస్ పార్టీ. ఎందుకు చూడండి, మీరు మహారాష్ట్ర ఎలక్షన్ లో ఇప్పుడు మహారాష్ట్ర జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చింది అనుకోవాలి. అంతేగాని మనం పార్టీలకు ముడిపట్ట గట్ట కాదు కదా. ఆ పాలసీ నచ్చి ఎందుకు మద్దతు ఇస్తారు? మరి మీరు వేరన్నప్పుడు ఎట్లా మద్దతు ఇస్తారు? అంటే ప్రతిదీ వ్యతిరేకిస్తారా? ప్రజలకు ఉపయోగపడే కూడా వ్యతిరేకిస్తారా? ప్రజలకు ఉపయోగపడే కూడా వ్యతిరేకిస్తారా? సుభాష్ గారు వారు మాట్లాడినివ్వండి. మాట్లాడుతుంటే మరి మీ మధ్యలో ఎట్లా వస్తాను? నేను రాలే కదా. అది కాదు సార్, దయచేసి గమనించాలా. 2014 నుంచి 22 వరకు పల్లెత్తి మాట కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీ అనలేదు. ప్రధానమంత్రి గారు ఎవరైనా విమర్శిస్తే ప్రధానమంత్రి ఈ దేశానికి వారిని ఎట్లా విమర్శిస్తారని చెప్పి మాట్లాడండి. అదే కాకుండా మీరు తెలంగాణ రాష్ట్రానికి మొన్న 45 లక్షల బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసి బీహార్కి 59,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఆంధ్ర రాష్ట్రానికి అన్ని రకాల సహకరిస్తానని చెప్పినా కూడా రాజ్యసభలో 4 ఎంపీలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పల్లెత్తి మాట అనకుండా ఓన్లీ ఫిరాయింపుల మీద మాత్రమే చర్చ జరగాలని చెప్పేసి వారి ఫ్లోర్ లీడర్ కేఆర్ సురేష్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ప్రకటించినట్టునే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీని ఒక్క మాట అనకుండా తెలంగాణ తీవ్ర అన్యాయం చేస్తామని ప్రశ్నిస్తలేరు. చాలా స్పష్టంగా లోపాయకారికి ఒప్పందం కుదిరింది కాబట్టి ప్రశ్నిస్తలేరు. రేపు జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో పోటీ చేయబోతా ఉంది. అక్కడ ఇండియా కూడా నాశనం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేయబోతా ఉంది. మీరు చూస్తారు. ఎందుకంటే మొన్న బీఆర్ఎస్ పార్టీ పెట్టిందే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలహీనపరచాలా, ఇండియా కూటమికి వచ్చే ఓట్లను చీల్చాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారింది. ఇప్పుడు మహారాష్ట్ర ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయబోతా ఉంది. ప్రతిపక్షాల ఓట్లను చీల్చి ఎన్డీఏకు లాభం చేసే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తారు. మీరు చూస్తారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ పొత్తులో భాగంగా పోటీ చేయబోతా ఉన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూడా నాశనం చేసే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తారు. మనం ఇదే ప్రేమలో మనం చర్చించుకుంటూ చూస్తాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అడుగులు కూడా ప్రతిసారి అదేగా 2014 నుంచి 2023 వరకు భారతీయ జనతా పార్టీ సహకరించే దానిలో భాగంగానే ముందుకు పోతుంది తప్ప భారతీయ జనతా పార్టీ ఎక్కడ ప్రశ్నించే సందర్భం మనం చూడలేదు. ఓన్లీ అసెంబ్లీ ఎలక్షన్లు వస్తున్నప్పుడు మైనార్టీల ఓటు రాబట్టాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రశ్నించాలా. భారతీయ జనతా పార్టీ తిట్టినట్లయితే నాకు మైనార్టీలు ఓట్లు వస్తాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ గ్రహించింది కాబట్టి ఓన్లీ నువ్వు కొట్టినట్టు చేయండి, నువ్వు నూకినట్టు చేస్తానని చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేసుకునే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి విషయం అండి కౌశిక్ గారు, ఒకే ఒక అంశం
2014 నుంచి బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ ఒకటి సహకరించుకున్నా అన్నారు, అంటే అప్పుడు టీఆర్ఎస్ అనుకోండి అన్నారు కదా మీరు. ఇప్పుడు అలాంటప్పుడు కవిత గారిని మొన్న ఎందుకు అరెస్ట్ చేస్తారండి? మొదటి నుంచి మీరు సహకరించారు సార్. మనోజ్ సిసోడియా గారు ఎప్పుడు అరెస్ట్ అయ్యారు సార్? ఎప్పుడు అరెస్ట్ కావాలా? మాగుంట రాఘవ గారు ఎప్పుడు అరెస్ట్ అయ్యారు? అదే బోయినపల్లి అవినాష్ గారు ఎప్పుడు అరెస్ట్ అయ్యారు? కల్వకుంట్ల కవిత గారు ఎప్పుడు అరెస్ట్ అయ్యారు? మొన్న మార్చిలో అరెస్ట్ అయ్యారు. అంటే అన్ని సంవత్సరాల కాలం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపాయకారిక ఒప్పందంలో భాగంగా కల్వకుంట్ల కవిత గారు అరెస్ట్ అవుతుందని చెప్పి బండి సంజయ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. తర్వాత అరెస్ట్ కాకపోవడం మూలంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు నష్టం జరిగింది. కాబట్టి ఈ నష్టం రేపు లోక్సభ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి ఇంకా సీట్లు పెరిగినట్లయితే ప్రమాదం ఉంది. కేజ్రీవాల్ గారు లోపల ఉండాలా. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 16 స్థానాలు గెలవద్దనే ఒక దురుద్దేశంతో రాజకీయ అవసరాల కోసం మాత్రం కల్వకుంట్ల కవిత గారిని చాలా లేట్ గా అరెస్ట్ చేశారు. దానిలో భాగంగా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ బలంగా ఫైట్ చేసి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 16 పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ గెలిచేది. కేజ్రీవాల్ గారు జైలు పోకుండా బయట ఉన్నట్లయితే ఇంకా 10 స్థానాలు బయట వచ్చేస్తుంటే దేశంలోనే రాజకీయ పరిణామాలు మారే అవకాశం. కాబట్టి దానిలో భాగంగా మాత్రమే రాజకీయం కోసం మాత్రమే కల్వకుంట్ల కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా అరెస్ట్ చేసింది. కాబట్టి ఇప్పుడు తొందరగా బయటకు వస్తా ఉన్నారు. 5 నెలల కాలంలో ఎట్లా వస్తారు కల్వకుంట్ల కవిత గారు? మనోజ్ సిసోడియా గారు 15 నెలల కాలం పాటు ఎట్లా జైలు ఉంటాడు? అంటే బయటకు వస్తారు, జైల్లో ఉంటారు అనే డిస్కషన్ ఏదైతే ఉందో అది కోర్టులో న్యాయమూర్తి నిర్దేశించి వీరి తరపు న్యాయవాదులు వారి వాదనలు విన్న తర్వాత కదా ఇస్తారు. దాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయలేము కౌశిక్ గారు. సార్ ఇప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు పీపీ గారు, ఎవరు నియమిస్తారు? కేంద్ర ప్రభుత్వం. నిన్న పల్లెత్తి మాట్లాడలేదు సార్. నిన్న తను మాట్లాడి అబ్జెక్షన్ చేసి ఉంటే ఖచ్చితంగా జడ్జి గారు ఆర్గ్యుమెంట్ చేసి, కానీ అక్కడ వారు అబ్జెక్షన్ చేయలేదు. అదే కాకుండా బెయిల్ వస్తుందని ముదిగాలే బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలుస్తుంది. అదే కాకుండా కిషన్ రెడ్డి గారు ఒకటి మాట్లాడుతా ఉన్నారు, అదేగా బండి సంజయ్ గారు ఒకటి మాట్లాడుతా ఉన్నారు. అంటే వాళ్ళ అవసరాలు తీరిపోయేది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అవసరం మహారాష్ట్రలో ఉన్నది. మహారాష్ట్రలో పోటీ చేయాల్సిన అవసరం ఉంది. ఇండియా కూడా బలైన పరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానిలో భాగంగా కల్వకుంట్ల కవిత గారు ఇప్పటికే లేట్ అయింది కాబట్టి తీసుకొచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ. మళ్ళీ వస్తానండి. మనతో క్రాంతి కుమార్ గారు జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ మాజీ